హలో ఫ్లేవర్ ఫ్యూషన్స్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ చాలా ట్రెండింగ్ దుబాయ్ వైరల్ కునాఫా చాక్లెట్ స్ట్రాబెర్రీ కప్ చేయబోతున్నాము. చాలా ఈజీనే, కానీ బడ్జెట్ ఫ్రెండ్లీగా మనం చేయబోతున్నాం. బయట 300 to 400 రూపీస్ ఉంటుందేమో ఈ కప్, అండ్ యూఎస్లో అయితే ఒక $20 to $30, ఐ డోంట్ నో, $20 వరకు ఉండొచ్చు. ఇంట్లోనే చాలా ఈజీగా మినిమల్ ఇంగ్రీడియంట్స్తో సూపర్ యమ్మీ టేస్ట్ వచ్చేలాగా ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఒక బ్లెండర్ తీసుకొని ఒక హాఫ్ కప్ రోస్ట్ చేసిన పిస్తా పప్పుల్ని వేసి ఒక 3 నుండి 4 టీ స్పూన్ల వరకు షుగర్ వేసుకోండి. దాంట్లోనే ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. నేను అవకాడో ఆయిల్ వాడాను, మీరు వెజిటేబుల్ ఆయిల్ ఆర్ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వాడచ్చు. ఈ మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా బ్లెండ్ చేయండి. ఎంత బ్లెండ్ చేయాలంటే చూసారా, ఇలాంటి క్రీమీ టెక్స్చర్ రావాలి. పిస్టాషియో క్రీమ్ అంటారు. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని మనం రోస్ట్ చేసుకున్న ఫెని ఒక 3 నుండి 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. మనం ఇందాక బ్లెండ్ చేసుకున్న పిస్టాషియో క్రీమ్ని కూడా మొత్తం వేసుకొని ఫుల్ మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత ఈ బౌల్ పక్కన పెట్టుకొని కొంచెం వెనిగర్ వేసిన వాటర్లో మనం స్ట్రాబెర్రీస్ ఒక 6 to 7 స్ట్రాబెర్రీస్ వేసుకోవాలి. నేను 1 కప్కి సరిపడాని చెప్తున్నాను ఈ రెసిపీ మొత్తం. మీరు ఎక్కువ వేసేసి వేస్ట్ చేసుకోకండి. తర్వాత 1 కప్కి సరిపడా ఒక 6 to 7 స్ట్రాబెర్రీస్ సరిపోతాయి. అన్నీ చక్కగా వెనిగర్ వేసిన వాటర్లో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీస్ అన్నీ ఒక పేపర్ టవల్ మీదకి తీసుకొని మొత్తం డ్రై చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఈ స్ట్రాబెర్రీస్ అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్న వక్కర్లేదు. ఒక్కొక్క స్ట్రాబెర్రీ 4 to 5 పీసెస్ చేస్తే చాలు. ఇప్పుడు కట్ చేసిన స్ట్రాబెర్రీస్ అన్నీ తీసి ఒక బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ వచ్చి డార్క్ చాక్లెట్ చిప్స్ వేసుకోండి. ఒక హాఫ్ కప్ వచ్చి వైట్ చాక్లెట్ చిప్స్ వేసుకొని మెల్ట్ చేసుకోండి. చాక్లెట్ మెల్ట్ అయింది కదా. ఇప్పుడు స్ట్రాబెర్రీ కునాఫా చాక్లెట్ కప్ ఎలా చేయాలో చూపిస్తా పదండి. ఫస్ట్ ఒక కప్ తీసుకొని కొన్ని స్ట్రాబెర్రీస్ వేయండి, తర్వాత పిస్టాషియో వేయండి, తర్వాత కొంచెం చాక్లెట్ వేయండి. సేమ్ ప్రాసెస్ కప్ నిండే వరకు రిపీట్ చేయండి. స్ట్రాబెర్రీస్, తర్వాత కునాఫా, తర్వాత చాక్లెట్. చివరిగా ఒక గుప్పెడు స్ట్రాబెర్రీస్ వేసి పైన చాక్లెట్తో డ్రిజిల్ చేసి కొంచెం పిస్టాషియో క్రీమ్తో డ్రిజిల్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఇచ్చిన హైప్కి తగ్గట్టే ఉంది. టేస్ట్ అత్తిరిపోయేలా ఉంది. స్ట్రాబెర్రీస్ అయితే ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ తెచ్చుకోండి, ఓకేనా? కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా మీరు ఎంజాయ్ చేయరు. స్ట్రాబెర్రీస్ పక్కా రైప్ అయి ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి. సూపర్ టేస్టీగా ఉంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి, ఓకేనా? ఈజీయే కదా రెసిపీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and click the bell icon for notifications. Thank you and have a great day. Bye bye.